హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారు కదా ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా. మీకు ఉల్లిపాయ చూస్తుంటేనే తినేయాలని అనిపిస్తోందా? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి ఆనియన్ సాంబార్. మీకు కనిపించేది బెండకాయలు, చిలకడ దుంపలు, ఉల్లిపాయలు, అలాగే క్యారెట్లు, అలాగే ఆనపకాయలు. వావ్ వావ్, ఏం వేసామండి! టమాటోలు వేసాం, యాస్టీస్ గా ఉండే ఉల్లిపాయలు వేసాం. చూసారు కదా, అద్దరిపోయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉల్లిపాయ లేదా రెండు రెండు ఉల్లిపాయలు అని చెప్పి నేను 10 వేసాను. సూపర్బ్ ఉంది. సాంబార్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. ఎలా చేశానో నేను ఒక షార్ట్ వీడియో పంపిస్తాను, చూడండి. తప్పకుండా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విపరీతంగా ఇలా వేయించి వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు యాస్టీస్గా వేసుకుంటే మాత్రం జిగురు వచ్చేస్తుంది. అసలు సాంబార్ ఇంకెవరూ తినలేరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ ఎంగు పోపుకి కాంప్రమైజ్ అవ్వకండి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలా లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని ఇలా చేసేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీ అయిన సాంబార్ మీ ముందు ఉంటుంది. ములక్కాడ కూడా వేసాను, సూపర్బ్ ఉన్నాయి. ఇంకా ఏం వేయాలో అన్ని వేసేసాను. సూపర్బ్ సాంబార్ అండి, అసలు వదిలిపెట్టరు. దీంతోనే మన కడుపు నిండిపోతుంది. 1-2 సార్లు ఇదే కలిపేసుకుని అప్పడాలు వేయించాను. అప్పడాలు కూడా నంచేసుకుని తింటే ఒక రేంజ్ లో ఉంటుంది కదా. లైఫ్ ఎక్కడో ఉండదు, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మరి ఇంకేది కాలేసండి, మీ లైఫ్ కూడా స్వర్గం చేసేసుకోండి. తప్పకుండా ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. ఈ తినడం మరి ఈ చేసుకోవడంలో ఈ తినడం మర్చిపోయి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. బాయ్ అండి.